నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ మరియు గుడ్లవల్లేరు మండలాల్లో పర్యటించి ధాన్యం ఆరబోసిన రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. 20% వరకు తేమ ఉన్నప్పటికీ మిల్లర్ల ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించడం జరిగిందన్న మంత్రి. జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించిన నేతలు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన మహనీయులు జ్యోతిరావు పులే దంపతులు అంటూ కొనియాడిన మున్సిపల్ కమిషనర్. నేడు తెల్లవారుజామున గుడివాడ పట్టణ పురవీధుల్లో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ చిరు వ్యాపారస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము. గుడివాడను పరిశుభ్ర గుడివాడగా ఉంచేందుకు వ్యాపారుల యొక్క సహకారాలు అవసరమని కోరిన ఎమ్మెల్యే. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వేగవంతంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేయడం జరుగుతుందని సివిల్ సప్లై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ రైతుల కష్టాలను తెలుసుకుని గత ప్రభుత్వంలో సివిల్ సప్లైపై జరిగిన అవకతవకలను గుర్తిస్తూ రైతులకు భరోసా ఇస్తున్న సివిల్ సప్లై మంత్రి పరిధిలో నాదెండ్ల మనోహర్ గుడివాడకు చేరుకోవడం జరిగింది. గుడివాడకు విచ్చేసిన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కు స్థానిక శాసనసభ్యులు వెనగళ్ల రాము ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజేంద్ర నగర్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద సివిల్ సప్లై అధికారులతో మంత్రివర్యులు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రైతులకు ఇబ్బంది లేకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధాన్యం తేమ శాతం ఎంత ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం ఆర్బీకే కేంద్రాల ద్వారా తేమ శాతాన్ని గుర్తించినప్పుడు మిల్లర్లు దానిని పరిగణలోకి తీసుకుని ధాన్యం కొనుగోలు చేయాలని, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 30 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, పినమనేని బాబుజీ, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజలక్ష్మి రైస్ మిల్స్ అవి కాకుండా పోల్కొండ కూడా 2 ఉన్నాయి సార్. డ్రైయర్ ఉన్న మిల్స్ సార్ అది మొత్తం 7 ఉన్నాయి సార్. కానీ మనకి త్రూ అవుట్ ద డిస్ట్రిక్ట్ అయితే కనపస్తాయి సార్. ఫార్మర్ ఇంట్రెస్ట్ ఫార్మర్ ఆప్టెడ్ మనం చేసుకోవచ్చు. వీళ్ళందరూ సీఎంఆర్ కదా, సీఎంఆర్ ఇప్పటి నుంచి మన దగ్గర సార్. నేను కొత్తగా వచ్చారా వీళ్ళు ఎవరు? లేదు సార్, ఎప్పటి నుంచో ఉన్నారు సార్. మిల్స్ అనేది పాత వాళ్ళే సార్. ఓకే, సో మీరు ఒక విషయం క్లారిటీ తీసుకురండి. రైతులు ఏ విధంగా ఆందోళనతో మాట్లాడుతున్నారు, అది ఎందుకు అట్లా జరుగుతుంది? పొద్దున్న కూడా చెప్పాగా మీకు, సాయంత్రం కల్లా మీరు జేసీ గారి లైన్లో తీసుకుని టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రతి మిల్కి చాలా స్పష్టంగా మనం తీసుకున్న నిర్ణయాలు వాళ్ళకి చెప్పండి. ఎక్కడ ఒక్క % తేడా వచ్చినా కూడా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పండి. బ్లాక్ లిస్టే కాదు, వాళ్ళు కట్టిన డీజిల్ కూడా సీజ్ చేసేద్దాం. ఓకేనా? మీరు 80 పైసలు వాళ్ళు ఈవినింగ్ వచ్చేసినట్టు మీరు ఒకసారి మాట్లాడండి. సారీ, మీకు చెప్పాను కదా ఇన్స్ట్రక్షన్స్. ఓకే, నేను చెప్పలే, మీరు అటు చూస్తున్నందుకు మీకు చెప్పాను కదా. సో 80 పైసలతో మీరు జేసీ గారితో నేను మాట్లాడతాను, కరెక్ట్ గారితో కూడా మాట్లాడతాను. ముందు మిల్స్ అన్నిటికీ మీరు టెలికాన్ఫరెన్స్ సాయంత్రం పెట్టుకుని 6 o'clock 80 పైసలతో కూడా మిల్స్ ఒకసారి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎక్కడ పొరపాటు వచ్చినా, రైతుల దగ్గర నుంచి ఎక్కడ కంప్లైంట్ వచ్చినా, మనం కంప్లైంట్ స్వీకరించిన ఇమీడియట్ గా మనం దానికి అవసరమైతే బ్లాక్ లిస్ట్ చేస్తాం. ప్రభుత్వం దగ్గర నుంచి అధికారులు ఏమైనా వచ్చారా? రైతు సహాయ కేంద్రాల దగ్గర మీరు నమోదు చేయించుకున్నారా? ఈ కార్డులు చేయించుకున్నారా? ప్రభుత్వం అమ్మండి, ప్రైవేట్ వాళ్ళు అమ్ముతున్నారు. మీరు దళారులకి ఎందుకు మీరు అమ్ముతున్నారు? మీకు మంచి రేట్ వచ్చేటట్టు పైకి రా. పైకి వచ్చి అవతలమన్నాడు. అది వెళ్ళి కనీసం శాంపుల్ కూడా చూస్తలేదు. చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం దగ్గర నుంచి అధికారులు ఏమైనా వచ్చారా? రైతు సహాయ కేంద్రాల దగ్గర మీరు నమోదు చేయించుకున్నారా? ఈ క్రాప్ లో చేయించుకున్నారా? మీరు ప్రభుత్వానికి అమ్మండి, ప్రైవేట్ వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? కాదు, మీరు దళారులకు ఎందుకు మీరు అమ్ముతున్నారు? మీకు
మంచి రేట్ వచ్చేటట్టు మంచి రేట్ వచ్చేటట్టు ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంటే ఏమన్నారంటే మీరు వెళ్ళి మిల్లు దగ్గరికి వెళ్ళి రేట్ నిర్ణయించి తెచ్చుకోండి. రేట్ అవునండి. ఎవరు వాళ్ళు వీటిలో 5-6 రకాల అనాలిసిస్ ఆ అనాలిసిస్ చేసి డ్యామేజ్ ఎంత డిస్కలరానికి ఎన్ని ఎవరు చెప్పలేరు. ఇక్కడ వీళ్ళు వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మిల్లుకి వెళ్తేనేమో ఇవన్నీ చెప్తున్నారు. ఏదో ప్రాబ్లం అయిన తర్వాత పోలీసు ఏదో కోరుకుంటాం రేటు మాట్లాడి మీకు అక్కడ ఆర్ఎస్కే వెళ్ళి దీన్ని లాగిన్ చేయాలి కదండి, కంప్యూటర్ చేయాలి కదండి. అది చేయాలంటే దాంట్లో 70 ఎకరాలు జీపీఎస్ అసలు జీపీఎస్ ఎట్లా ఎక్కడ రైతు ఉంటాడండి. స్టేట్ గవర్నమెంట్ తరఫున మీ ప్రాబ్లమ్ మీకు అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తున్నాయని మీరు ఏదో దాన్ని పెట్టారంట. ఇంకా లోకల్గా బట్ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ చూడకుండా అది పెట్టించారు. శ్యామరాంబాకి వెళ్తే అవతల బామ్మన్నాడు, ఎక్కడ పద్మావతికి వెళ్తే అవతల బామ్మన్నాడు. అది వెళ్ళి కనీసం శాంపుల్ కూడా చూస్తలేదు. చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం దగ్గర నుంచి అధికారులు ఏమైనా వచ్చారా? రైతు సహాయ కేంద్రాల దగ్గర మీరు నమోదు చేయించుకున్నారా? ఈ క్రాప్లో చేయించుకున్నారా? మీరు ప్రభుత్వానికి అమ్మండి, ప్రైవేట్ వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు? కాదు మీరు దళాలకు ఎందుకు మీరు అమ్ముతున్నారు? మీకు మంచి రేట్ వచ్చేటట్టు మంచి రేట్ వచ్చేటట్టు ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంటే ఏమన్నారంటే మీరు వెళ్ళి మిల్లు దగ్గరికి వెళ్ళి రేట్ నిర్ణయించి తెచ్చుకోండి. రేట్ అవునండి. ఎవరు వాళ్ళు ఉదయం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో పౌర సరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు కుమార్ గారు పామర్ నుంచి, అదేవిధంగా గుడివాడ నుంచి రాము గారు ఒక రైతుకి భరోసా ఇవ్వాల్సిన ఒక సందర్భంలో ప్రభుత్వం మీ వెంట ఉంది, అధైర్యపడబాకండి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భంలో ఇమీడియట్గా వాళ్ళ ఖాతాల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చేస్తూ ఉన్నాం. వీటితో పాటు కొన్ని సంస్కరణలు వాతావరణంలో మార్పు వచ్చిన ఉద్దేశంతో తీసుకొచ్చాం. ప్రధానంగా గతంలో మేము 17% తేమ ఉంటేనే కొంటామనే విషయం రైతులకి సమాచారం అందించాం. దానికి మార్చి 24% ఉన్నా కూడా తేమ శాతం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా అప్రమత్తం చేశాం. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, ఎందుకంటే ఆల్రెడీ పాపం కల్లాల దగ్గర రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆ భరోసా ఇవ్వడానికి కోసం ఇప్పుడే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి 1400 లారీలు, ట్రాక్టర్లు అవసరం అని చెప్పారు. స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగంతో మాట్లాడి ఖచ్చితంగా సాయంత్రానికల్లా కనీసం 30 మెట్రిక్ టన్నులు మనం గుడివాడ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సమస్య పరిష్కారం కోసం, రైతుకి అండగా నిలబడడానికి కోసం ఊహించని విధంగా మేము నిలబడుతున్నాం. ఉదాహరణకి రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు కూడా కట్టలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో 1650 కోట్లు బకాయిలు వదిలేసి వెళ్ళారు రైస్ మిల్లర్లు. ఆ పరిస్థితిని అధిగమించి ఒక 200 కోట్లు మొన్న ఇచ్చాం. ఈ రోజున మళ్ళీ 120 కోట్లు వాళ్ళకి చెల్లించాల్సిన బకాయిలో రైస్ మిల్లర్కి ఇచ్చాం. ఈరోజు కొత్త ఆలోచనతోటి 1:2 చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీలతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం రైస్ మిల్లర్స్ కూడా వెసులుబాటు కల్పించాం. జీపీఎస్ లేకుండా ట్రాక్టర్లు కానివ్వండి, లారీలు కానివ్వండి సరుకు తరలించుకునే విధంగా ఆ వెసులుబాటు కూడా కల్పించాం. దయచేసి నేను రైతు సోదరులందరూ కూడా కోరేది ప్రభుత్వం పక్షాన దయచేసి మీరు కష్టపడి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర తప్పకుండా రావాలి. అది ప్రభుత్వం ద్వారానే మీకు అందించగలుగుతున్నాం. ఈ రోజున మీరు రైతు సహాయ కేంద్రాల్లో సంప్రదించండి. మీరు నమోదు చేసుకుంటే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం మీకు అందుబాటులో ఉండి
అక్కడే మీకు కలాల దగ్గర గోనె సంచులు, అదేవిధంగా హమాలీలు, ట్రాక్టర్లు, లారీలు అన్ని ఏర్పాటు చేసి రేపు సాయంత్రం లోపు సరుకు ప్రత్యేకంగా మన జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మేము తరలించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అధైర్యపడబాకండి. వాతావరణంలో కూడా అంత మనం అనుకున్నంత మార్పు రాకపోవచ్చు. అయినా కానీ మీకు అన్ని విధాలుగా అండగా నిలబడడానికి ప్రభుత్వ పక్షాన స్థానికంగా గౌరవ శాసనసభ్యులు అందరం కూడా ఒకే మాట మీద నిలబడి ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారులు మాత్రం మీరు ప్రోత్సహించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని మీరు ఉపయోగించుకోమని ఈ సందర్భం కోరుకున్నాం. దాదాపు మనకి ఇక్కడ ఉన్న 177 రైతు సహాయ కేంద్రాల్లో కూడా బహుశా ఎక్కడైనా చిన్న చిన్న సందర్భాల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. తప్పకుండా మా దృష్టికి వస్తే ఇమీడియట్ గా వాటిని రెక్టిఫై చేస్తాం. ఇవన్నీ ఈ మెషిన్స్ అన్ని కూడా క్యాలిబ్రేట్ చేసాం, క్వాలిటీ చెక్ కూడా చెక్ చేయించాం. ఎక్కడైనా పొరపాటు ఉన్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆందోళన చెందకుండా మీరు దయచేసి అధికారులు కూడా మేము ఆల్రెడీ ఆ విధంగా సూచనలు చేశాం. ఇమీడియట్ గా రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా, తనకున్న ఇబ్బందిని తగ్గించే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకెళ్ళమని చెప్పాం. చిన్న చిన్న లోపాలు ఎక్కడ ఉంటే వాటిని సరి చేసుకుంటాం తప్ప రైతులు మాత్రం ఇబ్బంది పెట్టాం. చెప్పా కదండి, 17% ఉన్న తేమ శాతాన్ని 24% పెంచాం. 24-25% అయినా కూడా పర్లేదు, తప్పకుండా తీసుకుంటాం. వాతావరణంలో కొంచెం మార్పు వచ్చిందని టెన్షన్ పడుతున్నారు తప్ప ఇంకా ఏ విధంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దానికి అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. తేమ శాతం విషయంలో కూడా మన రైతు సహాయ కేంద్రాల్లో జనరేట్ చేసిన స్లిప్ని రైస్ మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్కడైనా రైతుని ఇబ్బంది పెడితే తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఇప్పుడు నిన్న సాయంత్రం వరకు మనకు వచ్చిన లెక్కల మేరకు మన జిల్లాలో మనం 110 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేశాం, సుమారు 5,300 మంది రైతుల దగ్గర నుంచి. ఈ రోజు ఆ సంఖ్య మరింత పెరిగే విధంగా కనీసం 1000 మెట్రిక్ టన్నులు ఇవాళ తీసుకోవాలనే ఆలోచనతో మేము అన్ని విధాలుగా ఉమ్మడి జిల్లాలో మేము సిద్ధం అవుతున్నాం. తప్పకుండా ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ యంత్రాంగంలో మేము తీసుకొచ్చిన సంస్కరణలు ఆ నిబంధనల మేరకు పనిచేసుకోవాలి తప్ప దానికి విరుద్ధంగా పనిచేస్తే మాత్రం ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఒక సమస్య ఏంటంటే 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల 3-4 రోజుల్లోనే జరగాలనే పాపం ఒక ఆందోళన రైతుల్లో ఉంది. అయినా కానీ రాత్రి పగలు కష్టపడి అధికార యంత్రాంగం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వంలో రైతుకి అండగా నిలబడాలని మేము అందరం కూడా ఒక మంచి ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని ఉపయోగించుకోమని రైతు సోదరులను మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుడివాడ ఎమ్మెల్యే వెనగండ్ల రాము నిర్వహిస్తున్న మీకోసం మీ వెనగండ్ల ఉదయపు పర్యటనలు 4వ రోజుకు చేరుకున్నాయి. పట్నంలోని బస్టాండ్ సెంటర్, మార్కెట్ సెంటర్, ఎన్టీఆర్ స్టేడియం ఏరియా, మెయిన్ రోడ్లలో ఎమ్మెల్యే వెనగండ్ల రాము మోటార్ బైక్ పై గురువారం ఉదయపు పర్యటనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతంలోని ప్రజలు మరియు కార్మికులు పలు సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని ప్రజానికానికి ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. పర్యటనలో భాగంగా ప్రజలతో ఎమ్మెల్యే రాము ముఖాముఖిగా మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గుడివాడ పట్టణ సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ఉదయపు పర్యటనలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాము ఉదయపు పర్యటనలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నీటి మెయింటైన్ చేయాల్సిన పని వాళ్ళదే కదా. ఏదే మనకి షాపు చూపించేద్దాం తీసుకోవాలి. నేను ఇష్టం వచ్చిన నైట్ వెళ్ళేటప్పుడు పడేసుకోవాలి. లేదు మీరు షాపు లోపల పెట్టండి, మొత్తం మట్టి పూర్తిష్టం కాదు, ఆ మట్టి సైలెంట్గా ఎవరైనా కాలేజ్ చేసి దాంట్లో ఇందులో దిగుతుంది. లొకేషన్ మీరు చెప్తున్నారు ఇట్లాగే ఉంటే పొద్దాక నీట్గా రోజు పొద్దునే కాదు దేని నైట్ ఉన్నాను తగ్గ అవకాశం వచ్చేటప్పుడు ఓకే సరే. ఇప్పుడు ఎట్లా కావాలి
లేకపోతే మళ్ళీ అట్లా అనుకోసం అన్నారు రెనోవేట్ చేపిస్తాను మీకు 5 లక్షలు తెచ్చిచ్చారు ఆల్రెడీ రెడీగా మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి జనసేన నేతలు నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయటమే కాకుండా తన భార్యకు విద్యను నేర్పించి ఎంతో మంది మహిళలకు విద్యను అభ్యసించిన తొలి గురువులుగా కీర్తి సాధించారని, ఇటువంటి మహనీయులను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని జనసేన నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సాయన రాజేష్, వెంకట్, పూర్ణ మరియు పలువురు వీర మహిళలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ జనసేన ఆఫీస్ నందు మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు బీసీ నాయకులు జ్యోతి పూలే గారి వర్ధంతి కార్యక్రమం పార్టీ ఆఫీస్ నందు జరుపుతున్నాము. ఆయన బీసీ నాయకుడు ఎంతోమంది పుట్టారు, పెరిగారు, గిట్టారు, అది వేరే సంగతి. ఆయన బీసీలకు ఒక ఆదర్శమైన నాయకుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరన్నా అంటే జ్యోతిరావు పూలే గారు. ఆయన ఒక సంఘ సంస్కర్త. అట్లాగే బీసీ హక్కుల కోసం పోరాటం చేసి ఈరోజు ఆయన ఎక్కడెక్కడ దశ దిశల విగ్రహాలు పెట్టి నివాళులు అర్పించుకొని జోహార్లు అర్పించుకున్న వ్యక్తులు ఎవరన్నా బీసీ నాయకులు ఉన్నారంటే మన జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆదర్శాలను, అతని భార్య ఆశయాలను మనం ఇప్పుడు భావితరాలు కూడా ముందుకు తీసుకెళ్ళి బీసీల ఐక్యత కానీ, బీసీల సంక్షేమం కానీ, బీసీల హక్కుల గురించి కానీ పోరాటం చేసి బీసీలను ముందుకు తీసుకెళ్ళాలని బాధ్యత బీసీ నాయకులకు కానీ, మిగతా నాయకులకు కానీ, మిగతా వర్గాలకు కానీ ఎంతైనా బాధ్యత ఉందని నేను ఈ సభాముఖంగా కోరుచున్నాను. జై జనసేన. పాత్రికేయ మిత్రులకు, జనసేన పార్టీ పట్టణ కమిటీ వారికి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం. ఈ రోజున మా జనసేన పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు మన జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి భారతదేశంలో గర్వించదగ్గ వ్యక్తుల్లో ఎవరన్నా ఉన్నారంటే జ్యోతిరావు పూలే గారు మొట్టమొదటి చెప్పాలి. ఎందుకంటే ఆయన గొప్ప సంఘ సంస్కర్త. ముఖ్యంగా అంటరానితనం, కుల వ్యవస్థ, అలాగే మహిళల విద్యాభ్యాసం గురించి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారితో పాటు మరి వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు కూడా మరి మహిళల విద్యాభ్యాసం కోసం పాఠశాలలు స్థాపించి ప్రతి మహిళ కూడా వంటగదికి పరిమితం కాకూడదని, అలాగే బాల్య వివాహాలు కూడా పూర్వంలో జరిగేవి, ఆ బాల్య వివాహాలు కూడా ఉండకూడదు, చిన్న వయసు నుంచే ప్రతి మహిళ కూడా ముందుకొచ్చి అన్ని రంగాల్లో పాల్గొవాలి, చక్కగా చదువుకోవాలి, వాళ్ళకే మంచి భవిష్యత్తు ఉండాలని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి జ్యోతిరావు పూలే గారిని ఈ సందర్భంగా స్మరించడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ముఖ్యంగా యువకులే కానీ, అలాగే రాజకీయవేత్తలే కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయనలోని మంచిని తీసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన. ఈరోజు గుడివాడ జనసేన పార్టీ ఆఫీస్లో పూలే గారి వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు దాదాపు ఒక 6-7 సంవత్సరాలుగా ఇదే జనసేన పార్టీ ఆఫీస్లో పూలే గారి వర్ధంతి కానివ్వండి, అలాగే ఆయన పుట్టినరోజు కార్యక్రమం కానివ్వండి, తదితర కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ బీసీల యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా అయితే తీసుకెళ్ళాలి ముందుకి, ఏ విధంగా అయితే భావి భారతులు పౌరులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు విపులంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఆయన అడుగుజాడల్లోనే ఆ విధంగా అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలను కూడా గుర్తుంచుకొని ముందుకు తీసుకెళ్తూ, అదే సందర్భంలో వీర మహిళలు కూడా అక్కడి నుండే తయారైనటువంటి
అంశాన్ని కూడా గుర్తు చేసుకుంటూ జ్యోతిబా పూలే అలాగే జ్యోతిబా సావిత్రిబాయి పూలే వీరిద్దరూ కూడా రాత్రి బళ్ళు నడిపించుకుంటూ మహిళలను ఉత్తేజపరుస్తూ పగలంతా పనులు చేసుకుంటూ రాత్రిపూట బడులు నిర్వహించుకుంటూ ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, చదువుతోనే వాళ్ళ యొక్క జీవితాలు మారుతాయి అనేటువంటి అంశాన్ని తెలియజేసింది జ్యోతిబా పూలే. అలాగే సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే అయితే ఎన్నో రకాలుగా కష్టపడ్డారు. దాదాపు ఇది ఒక 100 సంవత్సరాలు అయిపోతుందేమో చరిత్రలో మాకు తెలిసి. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఇక్కడ వాళ్ళు కాకపోయినా ఇక్కడికి వచ్చి మనతో పాటు బతికి మనతో పాటు తిరుగుతూ మనలందరినీ ఉత్తేజపరుస్తూ ఎన్నో విషయాలు తెలియజేసినటువంటి జ్యోతిబా పూలే గారికి ఒకసారి మనందరం జ్ఞాపకం ఉంచుకొని ఒక్కసారి జ్యోతిబా పూలే నివాళులు అర్పిస్తూ జోహార్ జ్యోతిబా పూలే, జోహార్ జ్యోతిబా పూలే, జ్యోతిబా పూలేకి జోహార్. గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమాలను గురువారం ఉదయం నిర్వహించారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో మెయిన్ రోడ్లోని పూలే దంపతుల విగ్రహం వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు దారు నరసింహారావు, దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు పొంగిలెట్టి జయరాజు, కంచర్ల సుధాకర్, దివంగత జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి గన్నెవాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళల ఉద్ధరణ మరియు బాలికల విద్యాభివృద్ధికి జ్యోతిరావు పూలే చేసిన సేవలు ఎనలేవని కొనియాడారు. నేటి సమాజంలో మనమందరం పూలే అడుగుజాడలో నడుస్తూ దేశ ఉన్నతిలో భాగస్వాములు కావాలని కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు వేర్ల వెంకటేశ్వర, గుల్లిపల్లి ప్రభాకర, వంగపండు బ్రహ్మాజీ, చింతలూరి సత్యనారాయణ, సుబాని రంగారావు, కన్నాటి రాంబాబు, పోతరాజు ప్రసాద్ మరియు దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు పాల్గొన్నారు. గోవిందరావు పూలే గారి 134 వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన కృషిని మనం అనుసరించి ఆయన అడుగుజాడల్లో మనం అందరం నడిచి వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని అందరినీ కోరుకుంటున్నాం. అలాగే వారు కుల వివక్షణపై మహిళా ఉద్ధరణకు వారు చేసిన కృషి అసమానం. మొట్టమొదటి బాలికల పాఠశాల కూడా ఆయన వారి గారు వాళ్లే స్థాపించారు. స్త్రీల చదువు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం విపరీతమైన అవిరళ కృషి చేసిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో బీసీలంతా కూడా ఐక్యంగా ఉన్నారని మరొకసారి బీసీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఐక్యంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి ఈ పూలే 134వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మరొకసారి గుడివాడకి తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజున అసమానతల్ని, అంటరానితనాన్ని పారదోలి మరి భారతదేశ వ్యాప్తంగా 52 స్కూళ్లను పెట్టి మరి బడుగు బలహీన వర్గాలకు మరి ఆయన విద్య ద్వారానే అంటరానితనాన్ని పారదోలవచ్చనే ఒక మంచి సంకల్పంతో ఈ రోజున బడుగు బలహీన వర్గాలు విద్య పొందారంటే అదొక జ్యోతిరావు పూలే సాధ్యం అని చెప్పేసి చెప్పుకుంటూ ఆయన 134వ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గ బీసీలంతా కూడా ఐక్యంగా ఉండి జరపడం జరిగింది. మరి అలాగే ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా మన శాసనసభ్యులు గుడివాడ ఎమ్మెల్యే గారు వెనుగండ్ల రాము గారు మరి ఆయన మన బీసీలకు కూడా అందరికీ కూడా వెన్నంటే ఉంటారని, ఆయన బీసీ కమ్యూనిటీ మన అందరికి కూడా ఇస్తారని మన అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అది ఎంత త్వరగా మనందరం కూడా ముమ్మడిగా ఉండి చేయించుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బీసీ సంఘాల తరఫున కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన ఘననివాళులు అర్పించడానికి సంబంధించినందుకు ఆయన ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మహాత్మా అంటే జ్యోతిరావు పూలే, కానీ ఆ తర్వాత మహాత్మాని గాంధీ గారు పెట్టడం జరిగింది. ఆ రోజు బడుగు వర్గాలకి, పేద వర్గాలకి విద్య దిశలో, అలాగే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు 80% మనం ఉన్నాం, జాగ్రత్తగా చేపట్టడం అనేది ఆయన కోరుకోవడం జరిగింది. ఆ దిశలో అనేక కార్యక్రమాలు, అనేక మందికి అనేక సేవలు అందించారు. అలాగే భార్య సావిత్రిబాయి పూలే ఒక
ఉపాధ్యాయురాలు. ఈ దేశంలోనే మొదటి ఉపాధ్యాయులు ఆమె. మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఆమె పనిచేసింది. ఆమె అనేక ఒడిదులు తట్టుకుంటూ బడుగు వర్గాలకి, పేద వర్గాలకి విద్య నేర్పాలని ఎంతో ఆశతో విడుదల ప్రతి హోమాల్లో జరిగిన ఆమెకి ఒక చీర కట్టేటప్పుడు ఆ చీరని మేము పేడ చల్లేవాళ్ళు. మనం రెండో చీర కట్టుకుని ఆమె వెళ్ళి మార్చుకుని ఆ పేద విద్యార్థులకి, బడుగు వర్గాలకి చదువు చేపించి వచ్చేది ఆమె. అటువంటి మహా దంపతుల యొక్క ఆయన జ్యోతిరావు యొక్క స్వతంత్రం వినటం అందరికీ ఆనందదాయకం. ఆయన ఆశయాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా అనేక కార్యక్రమాలు ఈ దేశానికి చేయడం, రాజ్యాంగం రాయటం ఆయన యొక్క స్ఫూర్తి. అలాగే బుద్ధుని స్ఫూర్తితో ఈ యొక్క ముగ్గురు, బుద్ధుడు, జ్యోతిరావు అంబేద్కర్ గారు ముగ్గురు ఒకే పాటలో నడుచుకుంటూ అనేక పేద బడు వర్గాలకి ఆశీర్వదిగా నిలిచారు. భారత రాజ్యాంగం రాసి ఈ దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన జ్యోతిరావు తీసుకొని రావడం జరిగింది కనుక ఆయన యొక్క వర్ధంతిని కొనియాడటం మనందరికీ ఆనందదాయకం. ఆ ఆశయాలలో నడుచుకోవాలని, రాజ్యాంగాన్ని సాధించాలని ఇక్కడ ఉన్న అందరికీ కోరుతున్నాం. జై భీమ్. మొట్టమొదటి కూడా మనకి మొట్టమొదటి నుంచి కూడా ఆదర్శంగా ఉన్న మన పూలే దంపతుల్ని ఆదర్శంగా తీసుకొని మన ఈ రోజుకు ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆయన ఎంతో సేవ చేశారంటే ఈ ప్లేగ్ వ్యాధులు అంటే వచ్చినప్పుడు కూడా ఆ వ్యాధిని పడి వారి వ్యాధిని పట్టడం కూడా జరిగింది ఇలా సేవ చేసి. ముఖ్యంగా ఈ రోజు మీ అందరి సమక్షంలో మా బీసీ సంఘాలు సభ్యులతో కోరేది ఏంటంటే మన గుడివాడలో బీసీ భవన్ అనేది కావాలని చెప్పటి నుంచో మన సంఘాలు కోరుతున్నాయి. కనుక మీరందరూ కూడా మన బీసీ సంఘాలకి మన నాయకులు కోరి త్వరలోనే బీసీ సంఘాన్ని సాధించి అది మన వారసులకి అందించగలిగితే అది మన గొప్ప కార్యక్రమం నిర్వర్తించేట్టు అవుతుంది. కనుక మనందరూ ఆశయం చేయం కూడా ఒకటే, అదే బీసీ భవన్ సాధించాలి. మన బీసీ భవన్ అనేది గుడివాడలో నిర్మించగలిగితే అది మన భావితరాలకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అన్నింటిలో కూడా కేర్ ఆఫ్ గా మన బీసీ భవన్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏ కార్యక్రమం చేయాలని, ఏం చేయాలన్నా, ముఖ్యంగా సేవా కార్యక్రమం నిర్వర్తించాలంటే మనకు కేర్ ఆఫ్ అంటూ ఒకటి కావాలి. కనుక మనందరం కూడా దిశకు పయనిద్దాం. ముఖ్యంగా ఈ రోజు మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా మున్సిపల్ కమిషనర్ గారికి, మా వార్డు గౌరవ వెన్నంటే వచ్చిన వారికి మరోసారి మా బీసీ సంఘాల తరఫున వారికి పదే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ కమిషనర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇక్కడ బీసీ సంఘాలు, బీసీ కులాల్లో ఉన్న అందరూ, అలాగే దారం నరసింహరావు గారి ఆధ్వర్యంలో మరి అన్ని బీసీ సంఘాలు అందరూ కలిసి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు అందరూ కలిసి ఇక్కడ జ్యోతిరావు గారి పూలే 134వ వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు గారి పూలే తొలిగా మానవులకి, మనుషులకి ఏం కావాలో, ఏది అవసరమో దాని మీద పోరాటం చేసిన వ్యక్తి. ఆయన భార్య ప్రతి మహిళలకి, లేనోళ్ళకి, ఇంకా బడుగు బలహీన వర్గాలకి చదువు చెప్పటంలో ఆయన జ్యోతిరావు గారు పూలే కానీ ఆయన భార్య కానీ ప్రజలకి ఎంతో సంకల్పంతో, ఎంతో ఉన్నత ఆ రోజుల్లోనే మరి అంత త్యాగాలు చేసిన వ్యక్తులు వీళ్ళందరికీ మరి ప్రజలందరికీ మరి న్యాయం చేయాలని ఆ రోజుల్లోనే పోరాడారు మహాత్మా గారు. ఆయన అడుగుదాడుల్లోనే అంబేద్కర్ గారు వచ్చారు. ఆయన ఆలోచనతోనే ఈయన రాజ్యాంగం మరి రాయడానికి ఆయన కల్పించిన ఇది. మరి అలాగే ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో బీసీ భవనం కావాలని మన మిత్రులు అందరూ కోరుకుంటున్నారు. దానికి మా వంతు కూడా మీకు సహకారంగా ఉంటామని అన్ని వేళల్లో రాము గారిని అడిగి ఆ భవనం ఎక్కడ అనేది కట్టించి తీరాలి. అది భావి తరాలకి అందులో స్టడీ సర్కిల్ కానీ, మహిళలకు ఉపయోగపడేది కానీ, ఇంకా ఇతర అన్ని ఆ భవనంలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీ సంఘ నాయకులందరికీ నా ధన్యవాదాలు. శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు జి రామిరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు భార్య కొండమ్మ మరియు కుమారులు, కుమార్తెల సహకారంతో బేతవోలుని శాంతి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం మరియు
పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవేశ ప్రముఖులు బగ్గవరపు తిరుపతి విచ్చేసి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు గంటా సోమిరెడ్డి, కంతటి హరిబాబు, జాజుల తాతారావు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్దలు కీర్తిశేషులు జి రామిరెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సహకారంతో కరుణాపీఠం శాంతివద్దాసం వృద్ధుల్లో అన్నదానం పనులు ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే రామిరెడ్డి గారి భార్య రమణమ్మ గారు, రామిరెడ్డి భార్య కొండమ్మ గారు మరియు వారి కుమారులు మోహన్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ప్రభావతి విజయ గారు మరియు వారి కుమార్తె రమణమ్మ గారు, అల్లుడు సోమిరెడ్డి గారు, వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం పనులు ఏర్పాటు చేశాం. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో శాంతి ఉత్సరణలో ఇప్పుడే చెప్పారు పెద్దలు రాజు గారు, భోజనాలు వర్ధంతి సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఆయన వృత్తే అది, వ్యాపారం కూడా మానుకొని అడిగారు వృద్ధశరణాలయం ఎన్నుకున్నాడు. తర్వాత ఎండాకాలంలో మజ్జిగ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆల్చే స్కూల్లో మొన్న నెల కార్యక్రమాలు చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి దాతలు ఎంతోమంది ఉండబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ దాతలు రావటానికి కారణం వాళ్ళు ఇచ్చిన డబ్బు కానీ పని కానీ సార్థకం చేస్తున్నారని ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. హరిగారికి ఇంకా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంది. ఆయన 365 రోజులు ప్రోగ్రాంలు పెట్టుకొని రోజు మా అందరినీ, మా తాతరాన్ని, హరిగారిని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. వారికి మరీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మామయ్య గారు అయినటువంటి రామిరెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడానికి నాకు లక్ష్మిని మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది, ఇలా ఇక్కడ ఉన్నారు అంకుల్ చేయమని. మేము చేద్దాం అనుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇక్కడ ఈ వృద్ధాశ్రమానికి మెయింటైన్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి వారు బిడ్డల నిరాదరణకు గురైన వారు, అనాథలైన వారిని దగ్గరికి చేర్చి వాళ్ళకు సౌకర్యం కల్పించి, వాళ్ళకు మేము ఉన్నామన్న భరోసా కల్పించి వాళ్ళు చేస్తున్న దానికి ఇది వృధాపతి సహాయంగా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. మా కుటుంబ సభ్యులందరం కలిసి మేము ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుడివాడ సిపిఎం కార్యాలయంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శూద్రులకు, అతి శూద్రులకు విద్యను అందించినప్పుడే సమాజ శ్రేయస్సు నెలకొంటుందని, సమాజానికి చాటి చెప్పిన జ్యోతిరావు పులే ఆదర్శులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మెలగాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆసిఫిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీ శ్రవంతి సభ్యులు సురేంద్ర, బివి శ్రీనివాస్, గాంధీ తదితరులు పాల్గొన్నారు. సభకి నమస్కారం. సాహితీ స్రవంతి ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. భారతదేశంలో మొట్టమొదటి సంస్కర్త మహాత్మా గాంధీ కంటే కూడా 56 ఏళ్ళ ముందే ఈయన శ్రామికులు, అణచివేయబడిన జాతుల యొక్క అభ్యుదయం కోసం కృషి చేశాడు. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, కేశవ చంద్రసేన్, వీరేశలింగం కంటే ఇంకా ముందే ఈయన స్త్రీల అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. స్త్రీల విద్య కోసం పాటుపడి ఈయన తన భార్యకి విద్య నేర్పి ఒక బాలికా విద్యాలయాన్ని పెట్టి అందులో తన భార్యని టీచర్గా పెట్టడం జరిగింది. అలాగే దళితులకి లేదా శూద్రులకి, అతి శూద్రులకి వీళ్ళకి సాయంత్రం పూట బడిపెట్టి వాళ్ళని విద్యాధికులు చేయాలని శ్రమించాడు. పోతే సమాజంలో మూఢ విశ్వాసాలని ఖండించి బద్దలు కొట్టాడు. పోతే ముఖ్యంగా పూజారుల యొక్క బండారాన్ని బయటకు తీశాడు. రైతుల అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. కాబట్టి ఈ సందర్భంగా వారి వర్ధంతిని మనం జరుపుకో. సాహితీ స్రవంతి ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని ఇక్కడ మనం జరుపుకుంటున్నాం. భారతదేశంలో మొట్టమొదటి సంస్కర్త మహాత్మా గాంధీ కంటే కూడా 56 ఏళ్ళ ముందే ఈయన శ్రామికులు, అణచివేయబడిన జాతుల యొక్క అభ్యుదయం కోసం కృషి చేశాడు. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, కేశవ చంద్రసేన్, వీరేశలింగం కంటే ఇంకా ముందే ఈయన
స్త్రీల అభ్యుదయం కోసం పాటుపడ్డాడు. స్త్రీల విద్య కోసం పాటుపడి ఈయన తన భార్యకి విద్య నేర్పి ఒక బాలికా విద్యాలయాన్ని పెట్టి అందులో తన భార్యని టీచర్గా పెట్టడం జరిగింది. అలాగే దళితులకి లేదా శూద్రులకి, అతి శూద్రులకి వీళ్ళకి సాయంత్రం పూట బడిపెట్టి వాళ్ళని విద్యాధికులను చేయాలని శ్రమించాడు. పోతే సమాజంలో మూఢ విశ్వాసాలని ఖండించి బద్దలు కొట్టాడు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 134వ వర్ధంతిని ఇక్కడ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జ్యోతిరావు ఫూలే గారు 1.5 శతాబ్దాల వెనకే హరిజనుల కోసం, అలాగే శూద్రులు, అతి శూద్రుల కోసం పోరాడినటువంటి ధీశాలి. ఈనాటికి ఆ రోజు ఉన్నటువంటి తలెత్తినటువంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల సమస్యలు అలాగే ఉన్నాయి. రైతుల సమస్యల మీద జ్యోతిరావు ఫూలే గారు బ్రిటిషర్లతో పోరాటం జరిగింది. ఈనాటికి రైతుకి కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. అలాగే రైతులకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పినటువంటి స్వామినాథన్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చారు. రైతులకి ఆయన సిఫార్సు చేసినటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధరని ఇవ్వటం లేదు. అలాగే కరెంటు స్మార్ట్ మీటర్ల పేరుతో ఇంటింటికి తిరిగి 13,000 రూపాయలకి ఎల్ఎన్టీ కంపెనీ దగ్గర తీసుకున్నటువంటి మీటర్లని 30,000 వసూలు చేస్తున్నారు. నెల నెల కరెంటు బిల్లుతో కలిపి అది వస్తుంది. ఇక ముందు ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకున్నట్టుగా బ్యాలెన్స్ వేయించుకుంటేనే కరెంటు వచ్చే పరిస్థితి ఉంది. అర్ధరాత్రి ఫ్యాన్ ఆగిపోతే ఏం చేయాలో సామాన్యుడికి అర్థం కాదు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పొట్లూరి రామకృష్ణ తల్లిదండ్రులు మరియు అత్తమామల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఉమ్మడి కృష్ణా జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి కొనియాడారు. ఏజీకే స్కూల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఒక పూట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్విరామంగా నిర్వహించడం జరుగుతుందని దండమూడి జయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన మానవతా సభ్యులైన పొట్లూరి రామకృష్ణారావు గారు, లక్ష్మీ దంపతుల తల్లిదండ్రులైన పొట్లూరి సీతారామదాస్ గారు, స్వర్గీయ పొట్లూరి కమలాదేవి దంపతుల జ్ఞాపకార్థం మరియు వారి అత్తమామలు అగ్నిపరు వాస్తవ్యులు స్వర్గీయ ఎలమంచిలి వెంకట చలపతిరావు మరియు స్వర్గీయ ఎలమంచిలి సీతారత్నం దంపతుల జ్ఞాపకార్థం మానవతా సంస్థ తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమం అన్నా క్యాంటీన్లో జరుగుతున్నది. మన మానవతా సంస్థ అన్ని ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా సంస్థ జయం కాబట్టి అన్ని కార్యక్రమాలు చేపడుతూ ఇదొక సేవా కార్యక్రమంగా భావించి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపట్టింది. కాబట్టి మానవ దేహమే దేవాలయం, అట్లాగే ప్రజలే దేవుళ్ళు కాబట్టి ప్రజలకు మనం అన్నం పెట్టినట్లయితే భగవంతుడికి అన్నం పెట్టినట్లే. కాబట్టి ఎన్నో దానాలు ఉన్నాయి, కానీ అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే భోజనం చేసిన తర్వాత కొంత తిన్న తర్వాత సంతృప్తి అనేది వస్తుంది. ఇక తర్వాత తినలేము, ఎంత పెట్టినా ఎన్ని రకాలు ఉన్నప్పటికీ మనం తినలేము. మిగతా అనుకోండి, బంగారం ఇవ్వండి ఇంకా ఇస్తే బాగుండు అనిపిస్తుంది, చీరలు ఇవ్వండి ఇంకా మంచి ఇస్తే బాగుండు అనిపిస్తుంది, ఇట్లా మిగతావన్నీ కూడా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నం మాత్రం కొంతవరకే బోధించగలదో, సంతృప్తి చెందుతుంది. ఎప్పుడైతే ఆత్మ సంతృప్తి చెందుతుందో అవతల చేసిన వారికి దాని ఫలితం కనపడుతుంది. కాబట్టి అన్నదానాల్లోకెల్లా అన్నదానమేమన్నా అని మన పెద్దవారు చెప్పారు. కాబట్టి ఆ విధంగానే మన మానవతా సంస్థ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేపడుతున్నాము. అదే చెప్తా. అందుకని ఇక్కడే కాకుండా మమతా వృద్ధాశ్రమంలో కూడా ఈ స్వర్గీయులకు అన్నదాన కార్యక్రమం మమతా వృద్ధాశ్రమంలో కూడా ఈరోజు ఈ టైంకి అక్కడ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ స్వర్గీయులకి తప్పకుండా సద్గతి ప్రాప్తి కలగాలని, తర్వాత రామకృష్ణారావు గారి దంపతులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ ఆధ్వర్యంలో మన మానవతా ఫ్యామిలీ సభ్యులైన పొట్లూరి రామకృష్ణారావు గారు, లక్ష్మీ దంపతులు పుచ్చికాయలపూడి వాస్తవ్యులు ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్నారు. వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులైన పొట్లూరి సీతారామదాస్ గారు, పొట్లూరి కమలాదేవి గారు మరియు యలమంచిలి వెంకట చలపతిరావు గారు, యలమంచిలి సీతారత్నం గారి
జ్ఞాపకార్థం ఈరోజు ఈ అన్నా క్యాంటీన్లో, గుడివాడ అన్నా క్యాంటీన్లో ఈ నిరుపేదలకు భోజనాల వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మన మానవతా సంస్థ గుడివాడలో ఏర్పడిన కాడి నుంచి ఈ పొట్లూరు రామకృష్ణారావు గారు, లక్ష్మీ దంపతులు ఇట్లాగే ప్రతిరోజు వాళ్ళ తిథుల ప్రకారం, వాళ్ళ తల్లిదండ్రుల చనిపోయిన తిథుల ప్రకారం భోజనాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా వారికి, ఆ దంపతులు ఇద్దరికి, రామకృష్ణారావు లక్ష్మీ దంపతులకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత సేవా కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని కోరుకుంటూ, వారి తల్లిదండ్రులకు సద్గతి ప్రాప్తించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన మానవతా గుడివాడ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. నిన్నే కేటీఆర్ కాలేజీలో కెరీర్ గైడెన్స్, ఇంటర్మీడియట్ విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ మన దండమూడి జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇట్లా రామచంద్రారెడ్డి గారు, మారుబోయిన కోటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ స్వచ్ఛంద సంస్థల్లోనే మానవతా సంస్థ మేటి అని నిరూపించుకునే విధంగా మరింత ముందుకు వెళ్తోంది. ఈ సంస్థ అధ్యక్షులు గోపిరెడ్డి గారు, గుడివాడ శాఖ అధ్యక్షులు గోపిరెడ్డి గారు, చైర్మన్ వేణుగోపాలరావు గారు, వీళ్ళ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ. మన మానవతా కుటుంబ సభ్యులైన పుట్లూరు రామకృష్ణారావు గారు లక్ష్మీ దంపతులు, పుచ్చికాయలపూడి స్వగ్రహమైన చెన్నై వాస్తువులు, వారి తల్లిదండ్రులు, స్వర్గీయ పుట్లూరి కమలాదేవి దంపతులు, అగ్నిపరు వాస్తవులు, స్వర్గీయ యలమంచిలి వెంకట చలపతిరావు మరియు స్వర్గీయ యలమంచిలి సీతాత్మ దంపతులు జ్ఞాపకార్థం గుడివాడ బైపాస్ రోడ్లో ఉన్న మానవతా వృద్ధాశ్రమంలోని రుద్రకు మరియు పాత మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు గురువారం 28/11/2024 మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం అనేది వారికి సద్గతి గలవారని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ కోరుకుంటుంది. కనుక ఈ మానవతా సంస్థ వారందరికీ, ఈ పేద ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం చేయడం వలన వారికి అమేకమయ్యి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ మరియు గుడ్లవల్లేరు మండలాల్లో పర్యటించి ధాన్యం ఆరబోసిన రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్. 20% వరకు తేమ ఉన్నప్పటికీ మిల్లర్ల ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించడం జరిగిందన్న మంత్రి. జ్యోతిరావు పులే 134వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించిన నేతలు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పిన మహనీయులు జ్యోతిరావు పులే దంపతులు అంటూ కొనియాడిన మున్సిపల్ కమిషనర్. నేడు తెల్లవారుజామున గుడివాడ పట్టణ పురవీధుల్లో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ చిరు వ్యాపారస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము. గుడివాడను పరిశుభ్ర గుడివాడగా ఉంచేందుకు వ్యాపారుల యొక్క సహకారాలు అవసరమని కోరిన ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.